కట్టడాలు కట్టినట్లుగా హైడ్రా గుర్తించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ చెరువులను పరిశీలించారు. జయభేరి అక్రమంగా వేసినటువంటి షీట్స్ని, చెరువుల్లో వేసిన షీట్స్ని తొలగించమంటూ అధికారులను ఆదేశించారు. అంతేకాదు జయభేరి కన్స్ట్రక్షన్స్కు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్కు హైడ్రా షాక్ ఇవ్వబోతుందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జయభేరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను కూల్చివేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? జయభేరి కన్స్ట్రక్షన్స్ను హైడ్రా కూల్చివేయబోతుందా? 15 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకపోతే కూల్చివేతలు తప్పవా అంటే అవుననే వాదనలకు బలం చేకూరుస్తుంది. రంగనాథమ్మ అలాగే భగీరథమ్మ రంగలాల్ చెరువులో ఆ కుంటల్లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను తొలగించి వేస్తామంటూ హైడ్రా సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకసారి హైడ్రా వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతోంది. హైడ్రా దూకుడు పెంచిందనడానికి ఇది నిదర్శనంగా కనబడుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ చెందినటువంటి జయభేరి కన్స్ట్రక్షన్స్ అక్రమంగా నిర్మించినటువంటి భగీరథమ్మ రంగలాల్ చెరువులో నిర్మించినటువంటి కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు రంగనాథ్ పరిశీలించి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? నోటీసులు ఇచ్చారా? ఇస్తే కనుక ఆ కట్టడాలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రామదాస్, చెరువుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా మరింత వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను ప్రత్యక్షంగా స్థానిక మున్సిపల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ వి రంగనాథ్ ప్రత్యక్షంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎంతవరకు ఆక్రమణలు జరిగాయంటూ నేరుగా గుర్తించే పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భగీరథమ రంగనాల్ కుంటలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. స్థానిక అధికారులతో పర్యటించారు. అందులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో జయభేరి కన్స్ట్రక్షన్స్, ఇక్కడ జయభేరి కన్స్ట్రక్షన్స్ అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎంపీ టీడీపీ నేత మురళీమోహన్ కి సంబంధించినటువంటి జయభేరి కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నటువంటి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపైన మున్సిపల్ తో పాటు ఇరిగేషన్ అధికారుల నుంచి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి జయభేరి కన్స్ట్రక్షన్ వారికి కూడా స్థానిక మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపైన క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఈ జయభేరికి సంబంధించిన నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా వాటిని తొలగించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ వి రంగనాథ్ పూర్తి స్థాయిగా డేటా సేకరించారు. ఈ చెరువులకు సంబంధించిన ఆక్రమణల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలే కాదుగా ఇప్పుడు లోకల్ అంటే స్థానిక లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ గానీ రెవెన్యూ శాఖ అధికారులు గానీ ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి నేలమట్టం చేసే కూల్చివేతల ప్రక్రియను కూడా ప్రారంభించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే హైడ్రా కమిషనర్ స్థానిక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో ఉండే అక్రమ నిర్మాణాలపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా చెరువుకు సంబంధించినటువంటి భగీరథమ రంగనాల్ కుంట ఈ రెండు చెరువులకు సంబంధించి ఆక్రమిస్తున్నట్లుగా గుర్తించారు. ఆక్రమణదారులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. రాజకీయ నాయకులైనా సరే, సెలబ్రిటీలైనా సరే, ఎవరైనా సరే వాటిని తొలగించాలే, ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. రామదాస్, సాగర్, అంటే 15 రోజుల్లోగా ఆ నోటీసులకు సమాధానం చెప్పాలన్నారు. అంటే ఖచ్చితంగా కూల్చివేసే అవకాశం ఉందనుకోవచ్చా? నోటీసులకు సమాధానం చెప్తే సంతృప్తి చెందే అవకాశం ఉందా? రామదాస్, ఇక్కడ నోటీసులు ఇచ్చినా అంటే నోటీసులు ఇవ్వడం అంటే వాళ్ళకి ప్రాథమికంగా ఇన్ఫార్మ్ చేయడం ఒకటే. ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే వాళ్ళు అంటే నోటీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన కేసులలో కూడా హైకోర్టు కూడా స్పష్టం చేసింది. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉంటే నిర్మాణాలను ఖచ్చితంగా తొలగించాల్సిందే. జియో 99 ప్రకారం నిబంధనల ప్రకారం ఖచ్చితంగా కూల్చివేయచ్చు అంటే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ జయభేరి కన్స్ట్రక్షన్స్ ఒక వివరణ ఇచ్చినప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో మాత్రం ఖచ్చితంగా ఉంటే చెరువులకు సంబంధించి వాటి నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ మాత్రం అధికారులు తీసుకోవచ్చు అనే సంకేతాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జయభేరి కన్స్ట్రక్షన్స్ టార్గెట్ కాబోతుందా హైడ్రాకు అంటే అవునని అనిపిస్తోంది. టార్గెట్ అంటే అక్రమ కట్టడాలు. ఇక్కడ జయభేరి కన్స్ట్రక్షన్స్ భగీరథమ్మ రంగలాల్ కుంటకు సంబంధించి ఈ రెండు చెరువుల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లుగా హైడ్రా గుర్తించింది. ఈ రెండు చెరువుల్లో వేసినటువంటి షీట్స్ని కూడా రంగనాథ్ స్వయంగా పరిశీలించి తొలగించమంటూ అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ రెండు చెరువుల
లో ఆక్రమించినటువంటి భగీరథ 2 చెరువుల్లో ఆక్రమించినటువంటి జయభేరి కన్స్ట్రక్షన్స్ని కూల్చివేయమంటూ ఎందుకు కూల్చివేయకూడదు ఆయన నోటీసులు పంపించారు జయభేరి కన్స్ట్రక్షన్ సంస్థకు. 15 రోజుల్లోగా నోటీసులకు స్పందించమంటూ కూడా ఆయన ఆ సంస్థను కోరారు. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ టార్గెట్ మాజీ ఎంపీ మురళీమోహన్ సంబంధించినటువంటి జయభేరి కన్స్ట్రక్షన్స్ కాబోతోంది. సో ఆ 2 చెరువుల్లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను కూల్చివేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్కు హైడ్రా షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీ మురళీమోహన్ చెందిన జయభేరి కన్స్ట్రక్షన్స్ రంగనాథమ్మ రంగలాల్ చెరువుల్లో అక్రమంగా కట్టడాలు కట్టినట్లుగా హైడ్రా గుర్తించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ చెరువులను పరిశీలించారు. జయభేరి అక్రమంగా వేసినటువంటి షీట్స్ని చెరువుల్లో వేసిన షీట్స్ని తొలగించమంటూ అధికారులను ఆదేశించారు. అంతేకాదు జయభేరి కన్స్ట్రక్షన్స్కు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్కు హైడ్రా షాక్ ఇవ్వబోతుందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జయభేరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను కూల్చివేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? జయభేరి కన్స్ట్రక్షన్స్ను హైడ్రా కూల్చివేయబోతుందా? 15 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకపోతే కూల్చివేతలు తప్పవా అంటే అవుననే వాదనలకు బలం చేకూరుస్తుంది. రంగనాథమ్మ అలాగే భగీరథమ్మ రంగలాల్